హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ పద్మావతి. అండ్ ఈరోజు మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి పార్కిన్సన్ అంటే చాలామందికి లేజినెస్, చాలా స్లోగా ఉంటారు, డల్గా ఉంటారు, ఏ విషయంలోనే యాక్టివ్నెస్ ఉండదు అండ్ బాడీలో ఎక్కువగా షివరింగ్ రావడం. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి కదా. సో దీని గురించి అయితే తెలుసుకుందాం. సో కిమ్స్ హాస్పిటల్ సన్షైన్ బేగంపేట్ డాక్టర్ శ్యామ్ కే జైస్వాల్ న్యూరాలజిస్ట్. సో సార్తో మాట్లాడి ఇలాంటి ప్రాబ్లమ్స్కి ఎలాంటి సొల్యూషన్స్ ఉంటాయి, సో ఇలాంటివన్నీ తెలుసుకుందాం. సో హాయ్ సార్. నమస్కారం ఫ్రెండ్స్. నేను ఈరోజు పార్కిన్సన్ డిజీజ్ చాలా కామన్ జబ్బు ఉన్నాయా, ఇలా వ్యాధి ఉన్నాయా నేను చూస్తాకి నాకు మనకి ఓల్డ్ ఏజ్కి మళ్ళీ ప్రాబ్లమ్స్, పెద్దవాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక బాడీ చాలా స్లోగా వస్తుంది, మాటల కొద్దిగా స్లోగా మల్లగా నడుస్తా కొద్దిగా చాలా స్లోగా నడుస్తారు, మల్లగా నడుస్తారా. తర్వాత చేయి కాళ్ళు సివరింగ్ వస్తుంది, మెయిన్లీ చేయిలు సివరింగ్ వస్తుంది. ఇలా మూడు చాలా కామన్ సిమ్టమ్ ఉన్నాయి పార్కిన్సన్కి. ఈ వ్యాధికి డయాగ్నోసిస్ చాలా ఇంపార్టెంట్. ఎట్లా వస్తుందకి అరే ఏజ్ దానివల్ల ఎట్లా అయింది, ఏజ్ దానివల్ల ఇంకా వస్తుంది. బట్ ఈ కామన్గా 40 years 50 yearsకి అట్లా సిమ్టమ్ డెవలప్ అయింది, దాన్ని న్యూరాలజీ కన్సల్ట్ కంపల్సరీ చేయాలి. ఎందుకు బికాజ్ ఈ పార్కిన్సన్కి మందు నుంచి పేషెంట్కి సిమ్టమ్ చాలా మనకి కంట్రోల్ వస్తుందా, ఇలా చాలా మల్లగా నడుస్తా, మల్లగా అప్పుడప్పుడు బ్యాలెన్స్ లేవు, కింద పడిపోయిన ఛాన్సెస్ ఉన్నాయి, ఆయన చేయిలు కాళ్ళు అట్లా వణుకొస్తున్నా, సివరింగ్ వస్తుంది. దానికోసం ఈ పార్కిన్సన్ సిమ్టమ్స్కి న్యూరాలజీ కన్సల్ట్ చేయాలి. ఇలా అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. పార్కిన్సన్ కోసం 2 ప్రకారకి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఒకటి మెడిసిన్స్ ఉన్నాయి, మెడిసిన్ నుంచి ఈ సిమ్టమ్ కంట్రోల్ చేస్తారు. తర్వాత ఒక ట్రీట్మెంట్స్కి ఇలా స్పెషల్ ట్రీట్మెంట్స్ అది కాల్డ్ డిబిఎస్ అంటే డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్స్. అంటే మీకు ఐడియా అయితే గొంతుకు పేస్ మేకర్ పెడతారా, గొంతుకలా కొద్దిగా హార్ట్ రేట్ సరిగా లేవు, దానికోసం పేస్ మేకర్ పెట్టి హార్ట్ రేట్ సరిగా చేస్తారు. ఈ సేమ్ ప్రకారం ఈ జబ్బులు బ్రెయిన్లో కొద్దిగా ఒక నర్వ్ కొద్దిగా ఎఫెక్ట్ వస్తుందా, ఈ నాళి కోసం బ్రెయిన్లో ఒక పేస్ మేకర్ పెడతారా, దట్ కాల్డ్ డిబిఎస్. ఇలా బ్రెయిన్ మెదడులో ఇలా పేస్ మేకర్ పెట్టి ఈ సివరింగ్ కంట్రోల్ చేస్తారా, చేయి కాలికి మంచిగా నడుస్తా కంట్రోల్ చేస్తారా. ఇలా ఈసారి పేస్ మేకర్ పెట్టిన తర్వాత పేషెంట్కి లైఫ్ మంచిగా నెక్స్ట్ 20-30 years లైఫ్ మంచిగా వస్తుందా. ఇది చాలా ఇంపార్టెంట్. న్యూరాలజిస్ట్ కన్సల్ట్ చేసి ఒకసారి మెడిసిన్ తీసుకోవాలి, ఒకసారి మెడిసిన్స్ నుంచి కంట్రోల్ లేవు, డిబిఎస్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. ఇలా పార్కిన్సన్ వేరే ప్రకారకి ఉన్నాయి. ఒక్కొక్క టిపికల్ పార్కిన్సన్ చెప్తా, ఒక్కొక్క ఏటిపికల్స్ ఉన్నాయి, దానికి వేరే ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఇలా ఎక్స్పర్ట్ న్యూరాలజిస్ట్కి కన్సల్ట్ చేసి ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో ఏ ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్గా కొంచెం ఎక్కువగా ఎఫెక్ట్ చూపించి తొందరగా క్యూర్ అవుతుంది అంటారు సార్? ఫస్ట్ మెడిసిన్ నుంచి క్యూర్ అయింది, సెకండ్ స్టెప్ డిబిఎస్ ఉన్నాయి. అట్లా మెడిసిన్కి ఇంకా 4-5 ప్రకారకి మెడిసిన్స్ ఉన్నాయి. ఒక్క మెడిసిన్ మందు నుంచి క్యూర్ లేవు, తగ్గలేని సిమ్టమ్స్. సెకండ్ క్యూర్ అంటే ఈ పార్కిన్సన్ డిజీజ్కి మెడిసిన్స్ లైఫ్ లాంగ్ తీసుకోవాలి. అట్లా ఒక్కసారి అట్లా షుగర్ బీపీ ఎట్లా వస్తుంది, షుగర్ ఒక్క బీపీ డెవలప్ అయింది, లైఫ్ లాంగ్ మెడిసిన్ తీసుకోవాలి. సేమ్ ప్రకారంకి ఎట్లా ఇలా పార్కిన్సన్స్ ప్రాబ్లమ్కి ఇంకా ఈ వ్యాధికి ఇంకా మెడిసిన్ లైఫ్ లాంగ్ తీసుకోవాలి అని రెగ్యులర్ ఇంటర్వల్లో ఒక 3 monthsకి 6 monthsకి ఒక 6 నెలలకి కొద్దిగా డాక్టర్ కన్సల్ట్ చేసి మెడిసిన్కి డోస్ అడ్జస్ట్ చేయాలి. అడ్జస్ట్ చేస్తే సిమ్టమ్స్ మంచిగా కంట్రోల్ వస్తుంది. అట్లా సో దీనికి పర్మనెంట్ క్యూర్నెస్ అయితే ఉంటుందంటారు సార్? ఇలా అంటే ఇలాగా తీసుకోవడం వల్ల ఇలా లైక్ పర్మనెంట్ క్యూర్ అంటే మెడిసిన్ పర్మనెంట్ క్యూర్ మెడిసిన్ సరిగ్గా వాడతారా, డివిఎస్ చేసిన తర్వాత డెఫినెట్లీ ఇలా పేషెంట్కి లైఫ్ నార్మల్గా వస్తుంది. అట్లా ఏమొస్తాయి ఈ ఇంపార్టెన్స్ ఉన్నాయి, ఏ కేర్ తీసుకోవాలి సో దట్కి ఫ్యూచర్గా కాంప్లికేషన్ రాలేదా. పార్కిన్సన్ పేషెంట్కి పడిపోయిన ఛాన్సెస్ చాలా ఎక్కువ వస్తుందా. దానికోసం ఇంటికి అలా ఒకసారి వాష్రూమ్కి ఇలా బాత్రూమ్కి ఏం చేయాలి, హ్యాండిల్ పెట్టాలి. హ్యాండిల్ పెడితే హ్యాండల్ లేసేది, హ్యాండల్ లేవు కొద్దిగా పడిపోయిన ఛాన్స్ ఎక్కువ వస్తుంది. తర్వాత ఇలా ఫ్లోర్లో రబ్బర్కి మ్యాట్ పెట్టాలి, రబ్బర్కి డోర్ పెట్టాలి. రబ్బర్ నుంచి ఏమైనా వాటర్ చేసిన తర్వాత స్లీపింగ్ ఛాన్స్ ఎక్కువ లేవు. తర్వాత ఇంటికి బెడ్రూమ్లో కొద్దిగా పెద్దగా కార్పెట్ పెట్టాలి. అట్లా అని తర్వాత డెఫినెట్లీ ఫిజియోథెరపీ ఇంకా ఉన్నాయి. అని తర్వాత స్టిక్ లేచి ఇట్లా వాక్ చేయాలి. అండ్ ఎక్సర్సైజ్ కంపల్సరీ, ఎనీ న్యూరాలజికల్ ప్రాబ్లమ్కి ఫిజియోథెరపీ వ్యాయామం కంపల్సరీ చేయాలి. బాడీ కొద్దిగా స్టిఫ్నెస్ కొద్దిగా మంచిగా వస్తుంది. ఈ ప్రికాషన్ చాలా ఇంపార్టెంట్. అట్లా బాత్రూమ్కి బెడ్రూమ్కి ఏం చేయాలి, ఇలా స్టిక్ యూజ్ చేయాలి, వాకర్ యూజ్ చేయాలి, స్టిక్ యూజ్ చేయాలి, చాలా ఇంపార్టెంట్. సో ఈ వ్యాధి ఏ ఏజ్ వాళ్ళకి ఎక్కువ
ఎక్కువగా ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉంటుంది సార్? మోస్ట్లీ ఇలా పెద్దవాళ్ళకి చూపించేస్తాను ఒక 50 ఇయర్స్ తర్వాత నేను చూస్తే ఇక్కడ. ఇప్పుడు కొద్దిగా జెనెటిక్ పేషెంట్స్కి కొద్దిగా 30-40 ఇయర్స్కి నేను చూస్తే బట్ ఎక్కువగా ఇలా పెద్ద వ్యాధికి ఒక 50 ఇయర్స్ తర్వాత కనిపించేది అట్లా. నమస్కారం ఫ్రెండ్స్, నేను డాక్టర్ శ్యామ్ కే జైస్వాల్, సీనియర్ కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ అండ్ కిమ్ సన్షైన్ హాస్పిటల్ బేగంపేట్. నేను ఆల్రెడీ 13 ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తే, 10 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తే నేను మోస్ట్లీ మైగ్రేన్ పేషెంట్స్, పక్షపాతం పేషెంట్స్, మూర్ఛ, ఎపిలెప్సీ పేషెంట్, పార్కిన్సన్స్, మతిమ, డిమెన్షియా, తర్వాత బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, ఎన్ని ప్రకారకి పెయిన్ పేషెంట్స్, స్పైన్ పెయిన్కి నేను చూస్తాను. ఎన్ని ఇష్యూస్ ఉన్నాయి మీరు కన్సల్ట్ చేయాలి.